వెల్కమ్ బ్యాక్. గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి వాటాలు పంచే స్థాయికి వచ్చిన విజయ డైరీ పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది? మనకు మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులు లివిల్ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రవీందర్ మనకి నిజామాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్, ఒక క్లియర్ చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా మారిపోయింది. విజయ డైరీకి పాలు పోసే రైతులకు గత 3 నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. అయితే దీని వెనక ఖచ్చితంగా కుట్ర దాగి ఉంది అనే చర్చ ప్రధానంగా నడుస్తుంది. స్వేచ్ఛ ఏదైతే ఇవాళ పాడి రైతులను ఆదుకునేందుకు కావచ్చు, పాడి రైతులకు అండగా ఉండేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సబ్సిడీ పైన బర్లను, ఆవులను అందించడం కావచ్చు, వారికి దానా ఇతరత్ర ఏవైతే ముడి సరుకు ఉంటుందో వాటి అన్నింటినీ కూడా గత ప్రభుత్వం అందించింది. అంతేకాకుండా విజయ డైరీ ఉత్పత్తులను మార్కెట్లో పెంచడం కోసం ఎవరైతే యువత ఉంటారో యువతకు కూడా ప్రత్యేకంగా వారికి ఏర్పాటు చేసి అవి అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించి రాయితీలు ఇచ్చింది. వాటికి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది విజయ డైరీలో. అయితే గత 5 ఏళ్ల పాటు అనేక మంది రైతులను ఒక పాడి రైతులుగా తీర్చిదిద్ది విజయ డైరీని ఉన్నతమైన స్థానంలో గత ప్రభుత్వం నిలిపితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో గత 3-4 నెలల నుంచి కూడా పాల బిల్లులు రాక ఇవాళ రోడ్డెక్కి పాలను రోడ్డు పాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చా, లేదా కుట్రలు దాగుని అంటే ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించేందుకు, లేదా వారికి కావలసిన రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పాల ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో అమ్మేందుకు ఈ విధంగా కుట్రలు చేస్తున్నారా అనే అనుమానాలు పెద్ద ఎత్తున తావిస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఒక ప్రైవేటు కంపెనీకి పెద్ద ఎత్తున ఇక్కడ కేటాయింపులు కావచ్చు, ఆ కంపెనీ పెట్టుబడులు పెడతానని ఆసక్తి చూపడం కావచ్చు చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక కుట్రలో భాగంగానే ఇవాళ పాడి రైతులను నిండా ముంచేందుకు సర్కారు కంకణం కట్టుకున్నట్టు మనకు తాజాగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ విజయ డైరీల సంబంధించిన రైతులకు ఎవరైతే ఉన్నారో వారికి సబ్సిడీ దేవుడెరుగు ఇవాళ ఉన్న బకాయిలు కూడా చెల్లించలేని స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏదైతే విజయ డైరీ కార్పొరేషన్ ఉందంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విజయ డైరీ ఉత్పత్తులు గత 5 సంవత్సరాల్లో గణనీయంగా పెంచుకుంటూ వచ్చింది. అనేక రకాల కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. అందులో భాగంగానే 40 లక్షల లీటర్లకు సంబంధించిన చిల్లింగ్ మిషన్ను ప్రత్యేకంగా మెగా డైరీ ఇక్కడ రావిర్యాలలో ఏర్పాటు చేసి ఇవాళ దేశంలో ఉన్న పలు రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేందుకు ఆ మెగా డైరీ ద్వారా రూపకల్పన చేశారు ఆనాటి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ డైరీని లాస్ట్ ఇయర్ ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఆ డైరీ పైన ఫోకస్ చేయట్లేదు, ఆ డైరీపై కన్నెత్తి చూడట్లేదు. అసలు విజయ డైరీ ఉందా లేదా అనే అనుమానం ఇవాళ ప్రధానంగా మనకు రాష్ట్రంలో అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రజలంతా కూడా, రైతులంతా కూడా పాడి రైతు అనగానే విజయ డైరీ గుర్తుకొస్తుంది. విజయను బతికించడం కోసం కావచ్చు, విజయ డైరీలో పాలు పోసేందుకు కూడా రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతారు. ఎందుకు ఇట్లా సడన్ గా పరిస్థితులు మారిపోయినాయని పాడి రైతులు అనుకుంటున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అనేక రాష్ట్రాల వ్యక్తులతో, అనేక రాష్ట్రాల్లో ఉన్న పొరుగు రాష్ట్రంలో ఉన్న సీఎం తోటి వారి కుటుంబానికి సంబంధించిన బిజినెస్లతో అనుబంధాలు ఉండడమే దీనికి ప్రధాన కారణమని కూడా ఇవాళ పాడి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయను ముంచాలే, ప్రైవేటు కంపెనీలను పెంచాలి అనే ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళ ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు కావచ్చు. ఆ శాఖ కూడా ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ విధంగా కుట్రలు పన్నారేమో అనుమానాలు మాత్రం ప్రధానంగా మనకు పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విజయ రైతులు రోడ్డెక్కి పాలు రోడ్డు పాలు చేసి రోడ్డు పైన పోసి ధర్నాలు చేసిన ఇప్పటి వరకు కూడా ఒక అధికారో, ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రియో, ఇప్పటివరకు ముఖ్యమంత్రో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేకపోవడానికి ప్రధాన కారణం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించేందుకు విజయ డైరీ నిండా ముంచుతున్నారు అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. మరింత వివరంగా మాట్లాడదాం.